తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులుగా లెక్కించినందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క డిసెంబర్ మాసంలోని చివరి దినంలో నీ యొక్క జన్మదిన సంతోష సమయంలో అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినంలో నీవు మాకు అనుగ్రహించిన అంశంను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, సహాయం చేయండి, కనికరించండి, కృప చూపండి. అనేక మంది సహోదరులు, విశ్వాసులు, ప్రియులు, ఆత్మీయులు, సంఘములు, కుటుంబములు ఎంతగానో తమ్మును తాము సంతోషంతో సిద్ధపాటు చేసుకొంచుండగా భూ సంబంధమైన సిద్ధపాటు మాత్రమే కాక పరలోక సంబంధమైన సిద్ధపాటు కూడా మాకు దయచేసి నీ జీవవాక్యం ద్వారా మా జీవితంలో బ్రతికింపచేసి జీవింపచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినంన అనగా అడ్వెంట్లోని 4వ ఆదివారము దేవుడు మనకు అనుగ్రహించిన అంశాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం అంశంని బట్టి మనం చూసినట్టయితే సంతోషించుడి, రిజాయిస్, ప్రభువు సమీపంగా ఉన్నాడు, అవర్ లార్డ్ ఈజ్ నియర్. ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సంతోషించుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఈ దినముల కొరకై ఇవ్వబడ్డటువంటి దేవుని యొక్క వాక్య పాఠ్య భాగాలు జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 13 వచనాల వరకు, కీర్తన గ్రంథము 50వ కీర్తన 1వ వచనం నుంచి 15వ వచనం వరకు, పత్రిక పాఠము తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 24వ వచనం వరకు, సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 24 వచనాల వరకు. ఈ వచనాలను, ఈ యొక్క బైబిల్ పాఠాలను ఆధారంగా మనం ఏం చేయబోతున్నామంటే సంతోషించుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఈ అంశంలో మనం చూసినట్టయితే ఎవరు సంతోషించాలి, ఎందుకు సంతోషించాలి, ఎవరు సంతోషించాలి, ఎందుకు సంతోషించాలి. కారణం ఏంటంటే ప్రతి సంతోషానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా సంతోషం అనేది ఉండదు. ఏంటి కారణము అనంటే ప్రభువు సమీపించుతున్నాడు. గాడ్ అండ్ అవర్ లార్డ్ ఈజ్ నియర్ టు అస్. ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు కనుక మనం ఏం చేయాలంటే సంతోషించాలి. ఈ సంతోషము అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, సంతోషము అనేది బాగా గుర్తుపెట్టుకోండి, సంతోషము అనేది ప్రసంగం కాదు. సంతోషించుడి అని చెప్పడం కూడా ప్రసంగం కాదు. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ స్పిరిచువల్ లైఫ్ హూ హ్యాస్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగతంగా సంబంధం కలిగినటువంటి విశ్వాసి యొక్క అనుభూతి. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, సంతోషము అనేది ఒక వస్తువు కాదు, లేదా ఇంకా నేను మీకు చెప్పంటే ఇది ఒక అనుభూతి. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇది ప్రసంగం కాదు. నా సంతోషము ప్రభువులో ఉండొచ్చు, మీ సంతోషం కూడా ప్రభువులో ఉండొచ్చు. కానీ మీ సంతోషానికి కారణం వేరే ఉంటుంది, నా సంతోషానికి కారణం వేరే ఉంటుంది. కారణాలు ఏవైనా కానీ సంతోషం అనేది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. సంతోషము అనేది ఒక అనుభూతి. జ్ఞాపకం చేసుకోండి, తల్లి దూడ దగ్గరికి వచ్చినప్పుడు
తల్లి గేదె దూడ దగ్గరికి వచ్చినప్పుడు ఆ తల్లి యొక్క పాలు తాగుతున్నటువంటి ఆ బిడ్డ యొక్క సంతోషం వేరే ఉంటుంది. దూడ తండ్రి ఇంటికి వస్తున్నాడంటే తల్లి యొక్క సంతోషం ఒక రకంగా ఉంటుంది, పిల్లల యొక్క సంతోషం ఒక రకంగా ఉంటుంది. రాజు యుద్ధాన్ని జయించి యుద్ధంలో జయమును పొంది వస్తుంటే ఆ యొక్క సంతోషం, రాజు సంతోషం ఒక రకంగా ఉంటుంది, రాజు యొక్క కుటుంబంలో సంతోషం వేరే రకంగా ఉంటుంది, ప్రజల యొక్క సంతోషం ఇంకో రకంగా ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే బానిసలుగా మ్రగ్గిపోతున్నటువంటి వారిని విడిపించుటకు వచ్చే విమోచకుని కొరకు ఎదురు చూస్తే వారి యొక్క సంతోషం వేరే రకంగా ఉంటుంది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. యేసు అంటే రక్షకుడు అని అర్థమైతే రక్షణను గూర్చిన సంతోషం వేరే రకంగా ఉంటుంది. రక్షకుని గూర్చిన సంతోషం వేరే ఉంటుంది. ఈ సంతోషం అనేది రెండు భాగాలుగా ఉంది. ఒకటి శరీర సంబంధమైనటువంటి సంతోషం ఉంది, ఆత్మ సంబంధమైన సంతోషం కూడా ఉంది. శరీరానుసార్లు నేను మీకు చెప్పాను కదా, ప్రతిసారి చెప్తున్నాను కదా, రోమపత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచి శరీరానుసారమైన సంతోషాన్ని పొందుతారు. అది శాశ్వతమైన సంతోషం కాదు, కానీ అది తాత్కాలికంగా ఉండే సంతోషం. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసును ఉంచుతారు. అది దైవిక సంతోషం, అది శాశ్వతమైన సంతోషం. ఈ సంతోషంలో భూసంబంధమైన సంతోషము మనుషుల వల్ల కలిగే సంతోషం, ఆత్మ సంబంధమైన సంతోషము దేవుని వల్ల కలిగే సంతోషం. ఈరోజు దేవుని వలన కలిగే సంతోషాన్ని మన నుంచి ఎవ్వరూ తీసివేయలేరు. మనుషుల వల్ల వచ్చే సంతోషము శాశ్వతము కాదు. గలతీ 5:22లో మనం చూస్తే సంతోషము అనేది ఆత్మఫలములో ఒక భాగం. ఆత్మఫలంలో ఒక భాగం అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహం, ఇవన్నీ ఏంటంటే ఆత్మఫలములోని భాగములు. ఆత్మఫలములు కాదు. చాలా సంఘాల్లో సేవకులు కూడా ఆత్మఫలములు కంటత పెట్టండి, ఆత్మఫలములు చెప్పండి. ఆత్మఫలములు కాదు, కానీ ఆత్మఫలము ఏమనగా, ఆత్మఫలం అనేది ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఫ్రూట్స్ కాదు, ఫ్రూట్. ఇదేంటండి అని అంటే మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, లాంగ్ బ్యాక్ ఎప్పుడో. ఇక్కడ మనం చూస్తే ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలము అనేది ఒకటే ఉంటుంది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, సాత్వికము, దయాళుత్వము, మంచితనము, దీర్ఘశాంతము, విశ్వాసము, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అయితే ఇవన్నీ ఏంటి అని అంటే ఒక కమలా ఫల్, మనం ఒక ఆరెంజ్ తీసుకున్నాం అనుకోండి, ఆరెంజ్ మొత్తం ఒకటే ఫలం ఉంటుంది. ఆ ఒకే ఫలంలో ఒక్కొక్క తొనలు ఉంటాయి, అవునా? ఈ తొనలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దాని మీద జ్ఞాపకం చేసుకోవాలి, ఒక తొన పులుపు అయితే మిగిలిన తొనలన్నీ కూడా పుల్లగానే ఉంటాయి. ఒక తొన తీయగా ఉంటే మిగిలిన తొనలన్నీ కూడా అదే టేస్ట్ ఉంటాయి. అదేవిధంగా ఆత్మఫలములోని భాగములు ఒక్కటి కలిగి ఉంటే, ప్రేమ కలిగి ఉన్నవాడు తప్పకుండా సంతోషంగా ఉంటాడు. సంతోషంగా ఉన్నవాడు తప్పనిసరిగా సమాధానం కలిగి ఉంటాడు, అవునా? ప్రేమ, సంతోషము, సమాధానము. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక్కొక్క భాగాన్ని మనం చూస్తే ఒక భాగానికి ఒక భాగం కరెక్ట్ అయి ఉంటుంది. విశ్వాసము, సంతోషము, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, విశ్వాసము, సాత్వికము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహం. ఓకేనా? 9 ఆత్మఫలంలోని భాగాలు. అయితే ఈ భాగాలన్నీ కూడా ఒకే కవరేజ్లో ఉంటాయి కనుక ఒకే టేస్ట్ కలిగి ఉంటాయి.
వీటిని ఏమనంటే ఆత్మఫలములు అనరు, కానీ ఆత్మఫలములోని భాగములు అంటారు. ఇప్పుడు మీకు మంచిగా అర్థమైంది కదా. అయితే ఈ ఆత్మఫలములోని భాగమైనటువంటి సంతోషము అనేది ఆత్మ సంబంధమైన సంతోషం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఆత్మ సంబంధమైన సంతోషము స్థిరమైనది, భూ సంబంధమైన సంతోషము తాత్కాలికమైంది. మనం అడిగిన వ్యక్తి దగ్గరికి పోతే కానీ మనకు అప్పు దొరికింది అనుకోండి, అదో సంతోషం, కానీ అప్పు తీర్చేటప్పుడు చాలా దుఃఖం ఉంటుంది. మనం అనుకున్నటువంటి బస్సు మనకు దొరికింది అనుకోండి, ఒక సంతోషం, కానీ బస్సు దిగేటప్పుడు నీ సంతోషం అయిపోద్ది. ఇక్కడ మనం చూసినట్టయితే శాశ్వతమైన సంతోషం ఉంది, తాత్కాలికమైన సంతోషం ఉంది. 10th క్లాస్ పాస్ అయినప్పుడు వచ్చే సంతోషం వేరు, ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇంకా సంతోషం వస్తుంది, డిగ్రీ పాస్ అయితే ఇంకా సంతోషం వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆ సంతోషం 10th క్లాస్ తోటి అయిపోయింది, ఈ సంతోషం ఇంటర్మీడియట్ తోటి అయిపోయింది, ఈ సంతోషం పెళ్ళి అయింది, ఓ సంతోష సంబరాలు అవుతాయి. కొంతకాలం అయినాక సంతోషం తుదకు వ్యసనం అయిపోద్ది, ఆ సంతోషం కాస్త దుఃఖం అయిపోద్ది. ఇక్కడ మనం చూస్తే భూ సంబంధమైన ఏ సంతోషమైనా తాత్కాలికమైంది, పరలోక సంబంధమైన ఏ సంతోషమైనా అది శాశ్వతమైంది. అందుకనే అక్కడ చెప్తాడా, నా ఆత్మ ప్రభునందు ఆనందించున్నది, నా ఆత్మ ప్రభునందు ఆనందించున్నదని చెప్పి జకర్యా ఆ యొక్క ఎలిజబెత్ అండ్ మరియా సందర్భంలో లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. నా ఆత్మ ప్రభువునందు ఆనందించున్నది, నా ఆత్మ ప్రభువునందు సంతోషిస్తుంది. అది ఆత్మ సంబంధమైన సంతోషం. ఇక్కడ మనం జాగ్రత్తగా ఈరోజు ఇవ్వబడేటువంటి పాఠ్య భాగాల నుంచి నేను మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో మనకి వాగ్దానాలు ఉన్నాయి, క్రొత్త నిబంధన గ్రంథంలో వాగ్దానముల యొక్క నెరవేర్పు ఉంది. దేవుని యొక్క దయా సంకల్పం ఉంది, ఆ దయా సంకల్పం చొప్పున వాగ్దానాలు ఇవ్వబడ్డాయి, అవి యేసుక్రీస్తునందు నెరవేర్చబడ్డాయి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే అడ్వెంట్లోని 4వ ఆదివారంలోకి వచ్చేసాం. ఈ 4వ ఆదివారంన తెల్లవారితే మనకు క్రిస్మస్ పండుగ వస్తుంది. మళ్ళీ క్రిస్మస్ పండుగ మెసేజ్ కూడా రేపు ఉదయానికి రికార్డ్ చేసి రేపు సాయంత్రం వరకు నేను మీకు అందేటట్టు చేస్తాను. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఎంతగానో సంతోషపడ్డారు. ఏ విషయంలో అంటే తమ దేవుని యొక్క రాకడ విషయంలో. అంటే మాకు ఒక మెస్సయ వస్తాడు అని చెప్పేసని ప్రవక్తలందరూ కూడా చెప్పారు. ఏమంటే ఇశ్రాయేలారా మీరు సంతోషించండి, సియోన్ నివాసులారా మీరు గంతులు వేయండి, ఇదిగో మీ రాజు వేంచేయుచున్నాడు, మీ రాజు వేంచేయుచున్నాడు. బబులోన్లో ఉన్న నివాసులారా మీరు పారిపోండి, మీ రాజు వేంచేయుచున్నాడు. ఈరోజు మనం మొదటి పాఠంలో మనం చూస్తాం ఆ యొక్క జకర్యా గ్రంథము ఆ యొక్క 2వ అధ్యాయం 6 నుంచి 13 వచనాల్లో మొట్టమొదటిగా మనం ఏం చేద్దామంటే 10వ వచనాన్ని 12వ వచనాన్ని మనం చూసినట్టయితే 10వ వచనం చెప్తుంటే ఇదిగో నేను వేంచేయుచున్నాను, నేను వస్తున్నాను. అక్కడ మీరు ఒకసారి నేను మీకు ఆ యొక్క జకర్యా గ్రంథంలో నేను మీకు ఒకసారి చదివి నేను మీకు చూపిస్తాను. అక్కడ జకర్యా గ్రంథంలో ఎంత స్పష్టంగా ఉంటుందంటే 2వ అధ్యాయంలో జకర్యా గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం చూడండి దయచేసి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం అక్కడ మనం చూస్తే ఓకేనా, 10వ వచనం చదువుతాను. సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషంగా ఉండుడి, పాటలు పాడుడి, ఇది యెహోవా వాక్కు. జకర్యా వాక్యాలు కాదు కానీ ఇది దేవుని వాక్యం. ఏమంటే నేను వచ్చి మీ మధ్యలో నేను నివాసము చేస్తాను. ఇక్కడ మీరు కొంచెం ఓపిక పడితే ప్రకటన గ్రంథంలో
21వ అధ్యాయం దయచేసి చూడండి. ప్రకటన 21వ అధ్యాయము చూడండి, 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ప్రకటన 21:3. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని నివాసము మనుషుల మధ్య ఉంది. అక్కడ క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూశాను. దేవుని నివాసము మన మధ్యలో ఉంది. మనము దేవుని ప్రజలమవుతాం. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క జకర్యా గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు సియోన్ నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేస్తాను. ఇక్కడ ఎంత మంచి వాగ్దానం అంటే, దేవుడు తానే వచ్చి మన మధ్యలో నివాసం చేస్తున్నాడంటే, మనుషులమైన మన మధ్యలో నివాసం చేస్తాడు. ఇది ఆ వాక్యము శరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసము చేసెను అంటే అర్థమేంటంటే, వాగ్దానాలు యేసుక్రీస్తునందు శరీరధారిగా మన మధ్యలో నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. 12వ వచనం మనం చూద్దాం. జకర్యా గ్రంథము 2:12. మరియు తనకు స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొను యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనెను కదా. అక్కడ చూసినట్టయితే యెరూషలేం గురించి కదా, యెహోవా తనకు స్వాస్యమని ప్రతిష్ఠించబడ్డటువంటి దేశం కదా, యూదాను స్వతంత్రించుకో యెరూషలేమును ఆయన కోరుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ యొక్క జకర్యా గ్రంథం అప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారంటే నిరీక్షణ కలిగి ఉన్నారు, కానీ బంధకాల్లో ఉన్నారు. అందుకే నేను మీకు పోయిన వారం ప్రసంగంలో చెప్పాను కదా, ఆ యొక్క 9వ అధ్యాయం జకర్యా 9:12 బంధకంలో పడకుండా నిరీక్షణ గల వాళ్ళారా మరలా మీ కోటలో ప్రవేశించండి, రెండంతలు నేను మీకు మేలు చేస్తాను. చూడండి, ఇక్కడ మనం చూస్తే పాత నిబంధన పాఠంలో ఈరోజు మనం చూస్తున్నాం, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను తనకు స్వాస్థ్యంగా చేసుకున్నాడు, దేవుడు తానే వచ్చి మనతో నివాసం చేస్తున్నాడు. సియోన్ నివాసులారా, ఉత్సహించండి, సంతోషించండి. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని బిడ్డారా, మొదటి పాఠంలో బంధకాలు ఉన్న వారికి సంతోషమైనటువంటి వర్తమానం ఏంటంటే, నేను మీ యొద్దకు వచ్చి నేను మీతో ఉంటానని చెప్పేసని. బంధకాలు ఉన్న వారిని ప్రభు రాకడలో మనం సంతోషభరితులుగా చేయాలి. సంతోషభరితులుగా చేయాలి అంటే బంధకాలు ఉన్న వారి యొక్క విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రవక్తల్ని దేవుడు వాడుకున్నాడు, యాజకులను వాడుకున్నాడు, న్యాయాధిపతులను వాడుకున్నాడు, రాజులను వాడుకున్నాడు. ఈ 2023 సంవత్సరంలో బంధకాలు ఉన్న బిడ్డల యొక్క విడుదల కొరకు దేవుడు నిన్ను నన్ను వాడుకుంటున్నాడు. ప్రభు రాకడంటే ఈ మొదటి రాకడకు డిసెంబర్ 25వ తారీఖు ఒక ఆరాధన చేసి చప్పట్లు కొట్టి డెకరేషన్లు చేసి ఆ యొక్క పశువుల పాకను పెట్టి నక్షత్రాన్ని పెట్టి మరి చుట్టూ లైట్లు పెట్టి తర్వాత సౌండ్ సిస్టమ్ పెట్టి అరుపులు డ్యాన్సులు, తర్వాత ఏమైపోద్ది సార్, నిశ్శబ్దం. ఏం జరిగింది అంటే 26వ తారీఖు వచ్చినాక చూస్తే దెర్ ఈజ్ జీరో క్రిస్మస్. ఎవరి అలసట వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళు కూడా టైర్డ్ అయిపోతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక ఎవరికెవరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. తెచ్చుకున్న పలహారాలు అయిపోతాయి, ఆ తిన్న కేకులు అయిపోతాయి, డెకరేషన్లు అయిపోతాయి. ఆ తర్వాత ఏమైందంటే టెంట్ హౌస్ వాడు వస్తాడు, టెంట్ తీసుకెళ్ళిపోతాడు, లైటింగ్ వాడు వస్తాడు, లైటింగ్ తీసుకెళ్ళిపోతాడు. వేర్ ఈజ్ యువర్ జాయ్, వేర్ ఈజ్ యువర్ హ్యాపీనెస్? తర్వాత మనం చూస్తే సంతోషానికి నిర్వచనం డిసెంబర్ 25 ఒకటేనా,
సంతోషానికి నిర్వచనము డిసెంబర్ 25 లేకపోతే సంతోషానికి నిర్వచనం నీ హృదయాన్ని దర్శించిన యేసు ప్రభు కనుక? హృదయ సంబంధమైన క్రిస్మసా, ఆలయ సంబంధమైన క్రిస్మసా, ఆచార సంబంధమైన క్రిస్మసా, అలవాటు ప్రకారం చేసే క్రిస్మసా? అలవాటు ప్రకారం డిసెంబర్ 25 ఆచారాలు ఉన్నాయి కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసినంత ఆచారాల కొరకే కదా డిసెంబర్ 25 అలవాటు ప్రకారం అయిపోయింది కదా. ఆచారాలకి అలవాట్లకు అన్నిటికీ అలవాటు పడిపోయి ఆత్మీయతను పోగొట్టుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు రాకడ ఒకవేళ రెండవ రాకడ డిసెంబర్ 25కి వస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఈ క్రిస్మస్ పండగ సంతోషం కొరకు సంతోషంగా ఉండాలని అప్పు చేసి సంతోషపడేటువంటి బిడ్డల్ని నేను చూశాను. చాలామంది పేద బిడ్డలు, జీతం సరిపోదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బట్టలు కొనాలి, మరి సున్నాలు వేయించాలి, మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేయాలి, తర్వాత పలహారాలు చేయాలి, మరి క్రిస్మస్ పండగకి ఇంతో అంతో ఖర్చు ఉంటుంది, మళ్ళీ ఇంతో అంతో బంధువులు వస్తారు, బంధువుని సంతోషపెట్టాలి, ఇంటి వాడిని సంతోషపెట్టాలి, ఇల్లు శుభ్రం చేయాలి, సున్నాలు వేయాలి, వీటన్నిటికీ కొంచెం డబ్బులు అప్పు కావాలి. ప్రియ దేవుని బిడ్డ, అప్పుతో చేసే క్రిస్మస్ పండగకి గుడ్ బై చెప్పాలి, ఆచారాలతో చేసే క్రిస్మస్ గుడ్ బై చెప్పాలి, అలవాటు ప్రకారం చేసే క్రిస్మస్కి గుడ్ బై చెప్పాలి. ఆయన రాకడ సమీపంగా ఉన్నది, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. నువ్వు చేసేటువంటి క్రిస్మస్ మొదటి రాకడ మాత్రమే, ఇది రెండవ రాకడకు సూచన కాదు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మొదటి రాకడలో జరిగిన చారిత్రాత్మక సంఘటనల్లో సిద్ధపడ్డవారు మాత్రమే సంతోషించారు తప్ప సిద్ధపాటు లేని వాళ్ళు ఎవ్వరు కూడా సంతోషించలేదు. ఆ తర్వాత మొదటి రాకడలో చేసినటువంటి సంతోషకరమైన క్రిస్మస్లో ఎవరు అప్పు చేయలేదు, అప్పు చేసి క్రిస్మస్ పండుగ చేసుకోలేదు, అలవాటు ప్రకారం చేయలేదు, ఆచారాలతో కూడిన క్రిస్మస్ చేయలేదు. ఇప్పుడు నేను మీకు యథార్థం చెప్తాను, నువ్వు మనుషులను సంతోషపెట్టు క్రిస్మస్ చేస్తున్నావా, దేవునికి సంతోషపెట్టడానికి క్రిస్మస్ చేస్తున్నావా? గలతీ 1:10 అదే చెప్తాడు కదా. ఏమంటాడు? నేను ఇప్పుడు మనుషుల దయాన్ని సంపాదించుకుందినా, దేవుని దయాన్ని సంపాదించుకుందినా? మనుషులను సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా? నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసులను కాకపోదును అని చెప్పేసి అంటాడు. ఈరోజు దేవుడు సేవకులమైన మనకు, మన సంఘాలకు దేవుడు నేర్పించేటువంటి సంతోషం ఇదే. ఇప్పుడు మీకు చెప్తాను, సియోన్ నివాసులు బంధకాల్లో పడి ఉండి కూడా వారికి నిరీక్షణ ఉంది ఏంటంటే, మా దేవుడు తప్పకుండా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి ఇశ్రాయేలీలు నిరీక్షణతో కనిపెడుతున్నారు. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్పేది అదే. ఇశ్రాయేలీలు ఆచారాల కొరకు కాదు, కానీ వేదనతో దుఃఖంతో తమ విమోచకుని కొరకు కనిపెడుతున్నారు. మా దేవుడు తప్పకుండా మమ్మలను కరుణిస్తాడు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అటువంటి వాళ్ళకి జకర్యా చెప్తాడు, సియోన్ నివాసులారా, ఓ పీపుల్ ఆఫ్ జైన్, రిజాయిస్, ద లార్డ్ ఈజ్ కమింగ్ టు యూ. ఎంత మంచి మాట అంటే, నీ దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. సియోన్ నివాసులారా సంతోష, ద జాయ్ విల్ నాట్ బై విత్ యువర్ మనీ. నువ్వు నీ డబ్బుతో సంతోషాన్ని కొనలేవు దేవుని బిడ్డ. ఈరోజు దేవుడు నీకు చెప్తాడంటే, ఇశ్రాయేలారా, సియోన్ నివాసులారా సంతోషించండి. ఎందుకు సంతోషించాలంటే, నేను మీ మధ్య నివాసం చేస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. చితికిపోయిన జీవితాలకు దేవుడిచ్చే వాగ్దానం ఇదే. నువ్వు శ్రమల్లో ఉన్నావా, శ్రమలో అనే బంధకాలు ఉన్నావా, అప్పులు అనే బంధకాలు ఉన్నావా, ఆశ నిరాశ అయిపోయి బంధకాలు ఉన్నావా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇది వాగ్దానం, ఇది నెరవేర్పు అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం.
రెండో బైబిల్ పాఠంలో మనం చూస్తే తెస్సలోనికాయ మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చివరి భాగం చూస్తే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పాడు. అక్కడ మనం చూస్తే ఎల్లప్పుడూ సంతోషంగా ఎప్పుడు ఉంటామంటే 3 విషయాలు అక్కడ చెప్తాడు. మేలు చేయటంలో సంతోషం. కొంతమంది కీడు చేసి సంతోషిస్తారు. వాడికి అట్లనే జరగాలి, వాడికి అట్లా జరుగుద్దని నాకు ఎప్పుడో తెలుసు. ఈరోజు వాడికి అట్లా జరుగుతుందంటే కారణం ఏంటంటే వాడి గర్వం అని చెప్పేసి వాడి గర్వాన్ని గురించి నువ్వెందుకు సంతోషపడతావు? అక్కడ తెస్సలోనికాయ మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం స్పష్టంగా 3 విషయాలు చెప్తున్నాడంటే మేలైన దాన్ని చేయాలి, మేలైన దాన్ని చేస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండగలవంటే మేలు చేసినంత కాలం నువ్వు సంతోషంగా ఉండగలవు. కానీ ఎవరికన్నా కీడు తలపెట్టి నువ్వు సంతోషపడితే నీ గొయ్యి నువ్వు దవ్వుకొని నువ్వు అందులో పడ్డట్టే లెక్క. అంటే అర్థమంటే నువ్వు తాత్కాలికంగా సంతోషపడతావు. ఏది ఎదుటివారిని బాధపెట్టి ఎదుటివారిది తిని ఎదుటివారిని ఏదో చేస్తావు కదా. ఎదుటివారికి హాని తలపెట్టి కీడు తలపెట్టి నువ్వు సంతోషిస్తే వానికి తలపెట్టిన కీడుకి 2 కీడు నీకు దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు, ఈ సంతోషంలో ఉన్నటువంటి సంతోషం అనే ప్రసంగాన్ని వింటున్న నీవు ఒక్కటి జ్ఞాపకం చేసుకో. తెస్సలోనికాయ సంఘస్థులారా, అక్కడ ఆ యొక్క తెస్సలోనికాయలో ఆ యొక్క పాఠంలో చెప్తాడేమంటే ఆ యొక్క పాఠం ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి. తెస్సలోనికాయలో 12వ వచనం స్టార్ట్ అవుతుంది. 12వ వచనం స్టార్ట్ అవుతుందంటే సహోదరులారా అని చెప్తాడు. సహ ఉదరము, ఉదరం అంటే గర్భం, సహ ఉదరం అంటే ఒకే గర్భం నుంచి వచ్చిన వారు, అనగా ఒకే రక్తంతో కొనబడిన వారు. వాడిని అందుకే తెస్సలోనికాయ సంఘాన్ని పౌలు సహోదరులారా అని ఎందుకు సంబోధిస్తుంటే క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకునే వారం కాబట్టి. అక్కడేమో సియోను నివాసులారా సంతోషించండి. ఇక్కడే చెప్తుంటే సహోదరులారా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. అక్కడేమో సియోను నివాసులారా సంతోషించండి. ఎందుకు సంతోషించాలి అని అంటే నేను మీ మధ్య నివాసం చేస్తున్నాను కనుక మీరు సంతోషించండి అని చెప్తాడు. సహోదరులారా ఎల్లప్పుడూ సంతోషించండి అని చెప్పి పౌలు తెస్సలోనికాయ సంఘానికి ఎందుకు రాస్తాడంటే 12వ వచనము ప్లస్ 15వ వచనంలో మేలు చేయండి తప్ప కీడు చేయొద్దు. మేలు చేసేవాడికి సంతోషించమని ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే మేలు చేసేవాడికి దేవుడే సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే చెప్తాంటే 3 విషయాలు చెప్తాను కదా కొత్త నిబంధన పాఠంలో, పత్రిక పాఠంలో. మేలు చేయటం ఎందుకు సంతోషించుట ఒకటి, రెండోది ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయటంలో సంతోషించాలి. మూడోది ఏంటంటే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ ఎడల దేవుని చిత్తము అని చెప్తాడు. అవునా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయంలో. మళ్ళీ చెప్తాను, మేలు చేయటంలో సంతోషం, ప్రార్థన చేయటంలో సంతోషం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో సంతోషం. ఇవన్నీ కూడా మీరు చక్కగా రాసుకోండి. యథార్థమైన సంతోషం ఎవరికి ఉంటుందంటే ఎవరికన్నా నేను మేలు చేస్తే రియల్లీ ఇట్ విల్ బి ఏ జాయ్ ఇన్ మై హార్ట్. ఇది నిజమైన సంతోషం. ఎవరి కొరకన్నా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఫలించినప్పుడు వారు వచ్చి అయ్యా మీరు ప్రార్థన చేశారు, దేవుడు నా జీవితంలో కార్యం చేశాడని చెప్తే ఆ సంతోషం వేరు. ఇంకో విషయం, ప్రతి విషయం నందు కృతజ్ఞత చెల్లించండి. గివ్ థ్యాంక్స్ టు లార్డ్. ప్రభువునకు కృతజ్ఞత ప్రతి విషయం, వెదర్ ఇట్ మే బి జాయ్, ఇట్ మే బి సాడ్. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చెప్తాడు సార్. ఏమంటాడు?
యోబు 1:21. నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతి దేంతో చెల్లించాడు? డబ్బులతో కాదు, కృతజ్ఞతతో స్తుతి చెల్లించుట కదా. కృతజ్ఞతార్పణతో స్తుతి చెల్లించడం వేరు, కృతజ్ఞతతో స్తుతి చెల్లించడం వేరు. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతతో స్తుతి. యెహోవా ఇచ్చాడు, స్తుతి చెల్లించాను. యెహోవా తీసుకున్నాడు, నేను స్తుతి చెల్లిస్తున్నాను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతిలో సంతోషం, ప్రార్థనలో సంతోషం, మేలు చేయటంలో సంతోషం. ఇది ఎప్పటి వరకు అనంటే ఆ యొక్క 23వ వచనంలో చెప్తాడు, ప్రభువు రాకడ వరకు మీ జీవము కదా, మీ శరీరము, మీ ఆత్మ నిందారహితంగా ఉండాలి. ఈ సంతోషం ఎప్పటి వరకు అంటే ప్రభువు రాకడ వరకు. ప్రభువు రాకడలో ఎవరు సంతోషిస్తారంటే మేలు చేసిన వాళ్ళు సంతోషిస్తారు 1, ప్రార్థన చేసిన వారు సంతోషిస్తారు 2, కృతజ్ఞతాస్తుతి చెల్లించిన వారు సంతోషిస్తారు 3. అవునా? మేలు మానవులకు చేస్తాం, కానీ దేవుడు దానికి ఆశీర్వాదం ఇస్తాడు. ప్రార్థన దేవునికి చేస్తాం, మనుషుల విషయాన్ని కూడా ప్రార్థన చేస్తాం కనుక దేవుడు తప్పకుండా సంతోషాన్ని కలగజేస్తాడు. కృతజ్ఞతాస్తుతి చెల్లించిన వాడికి వచ్చే సంతోషం అది డబ్బులతో కొంటే వచ్చే సంతోషం కాదు. ఇక్కడ మీరు 3 విషయాలు గమనించండి. 2వ బైబిల్ పాఠంలో సహోదరులారా అని చెప్పేసి అన్నాడు, ఎల్లప్పుడూ సంతోషించండి. ఫిలిప్పి 4:4లో రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ కదా. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. రిజాయిస్, రిజాయిస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. నేను మరలా చెప్తాను, ప్రభునందు ఆనందించండి కదా. ఎల్లప్పుడూ ఆనందించండి, సంతోషించండి. ఎవరు సంతోషించగలరంటే నిష్కపటమైన హృదయంతో మేలు చేసిన వాడు సంతోషిస్తారు. యథార్థమైన హృదయంతో ప్రార్థన చేసిన వాళ్ళు సంతోషిస్తారు. దాచుకోకుండా కృతజ్ఞతాస్తుతి చెల్లించే వాళ్ళు సంతోషిస్తారు. ప్రభువు రాకడ వరకు మీ జీవము, మీ శరీరము, మీ ఆత్మ నిందారహితంగా ఉండాలంటే మీరు మేలు చేసేవారుగా ఉండాలి తప్ప కీడు చేసేవారుగా ఉండకూడదు. ఇది పత్రిక పాఠంలో చెప్పేటువంటిది. సువార్త పాఠంలోకి వచ్చే వరకు మనం చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 24 వరకు మనం చూస్తే యేసు ప్రభు తానే స్వయంగా తన శిష్యులకు చెప్తున్నాడు. ఏమనంటే, మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖము సంతోషమగును. మీ దుఃఖము సంతోషమవుతుంది. మీరు ఏడ్చి ప్రలాపిస్తారు కానీ లోకము సంతోషిస్తుంది. మీరు దుఃఖపడుతుంటే లోకం సంతోషిస్తుంది, కానీ మీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. ఎందుకు అనంటే, ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన పడిన స్త్రీ ఆ కుమారునికి జన్మ ఇవ్వగానే ఏం చేస్తుంది? నేను నా బిడ్డకు జన్మనిచ్చిన సంతోషంతో ఆ యొక్క శ్రమ వేదన ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోదు. ఈరోజు ప్రభు నీకు చెప్తున్న మాట ఇదేంటంటే, నువ్వు ఎంత దుఃఖపడుతున్నావో నీ దుఃఖము సంతోషంగా చేస్తాడు. ఆ యొక్క 16వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూసినట్టయితే, నేను మరలా మీ యొద్దకు వస్తాను, అప్పుడు మీ దుఃఖము సంతోషమగును, మీ హృదయంలో ఉన్న సంతోషాన్ని ఎవడు తీసేయలేడంటాడు.
అంటే అర్థం ఏంటంటే శిష్యులకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య చెప్పే మాట అంటే, నేను మరలా మీ వద్దకు వస్తాను. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. అప్పటి వరకు దుఃఖం ఉంది, కానీ ఆ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తున్నాడు. ఈ వాగ్దానం నువ్వు నమ్మగలవా? ప్రస్తుతం చాలా దుఃఖంలో ఉన్నాం కదా. శిష్యులు కూడా ప్రస్తుతం చాలా దుఃఖంలో ఉన్నప్పుడు, శిష్యులు దుఃఖంలోకి వెళ్ళిపోయేటప్పుడే ప్రభు చెప్తున్నాడు ఏమంటే, మీరు దుఃఖిస్తారు, కానీ మీ దుఃఖము 100% సంతోషమగును. మీ హృదయము సంతోషంతో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు రాకడ నిన్ను సంతోషపెట్ట కొరకే. నేను మరలా వస్తాను, మీరు నన్ను చూస్తారు, మీ సంతోషము ఎవ్వడూ మీ వద్ద నుండి తీసివేయలేడు. ఆ సంతోషం ఏం సంతోషం అంటే ప్రభువుని చూసే సంతోషం, ప్రభువుని ఎదుర్కొనే సంతోషం. ప్రభువు నీ కొరకు వచ్చాడు అనేటువంటి సంతోషం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను ఇప్పటివరకు దుఃఖపడ్డాను, ఈరోజు ఈ పరిశుద్ధ స్థలంలో ఉండి మీకు సంతోషంతో వాక్యం చెప్తున్నాను. ఇది యథార్థం, నేను చెప్తున్నాను మీకు ప్రియ బిడ్డలారా. నా హృదయం దుఃఖంతో ఉన్నది, కానీ నా ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు చూసినప్పుడు నేను ప్రభువును బట్టి సంతోషిస్తున్నాను. ఆనందించుడి, సంతోషించుడి. ప్రభువునందు మరలా చెప్తున్నాను, సంతోషించండి. ఎందుకంటే నీ ప్రభువు వేంచేయుచున్నాడు. నేను మరలా వస్తాను. నేను వచ్చే టైం వరకు కూడా మీరు ఎక్కడ ఉంటారు తెలుసా? దుఃఖంలో ఉంటారు, వేదనలతో ఉంటారు. మీ దుఃఖము సంతోషమగును. వెన్ యూ టర్న్ టు మీ, యూ విల్ గెట్ ద జాయ్ అండ్ రీజాయ్స్. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఇదే. సంతోషము ఎప్పుడంటే నీ ప్రభువును చూసినప్పుడు. ఆ ప్రభువును చూసేసరికి నువ్వు దుఃఖ దినములు మొత్తం కూడా మర్చిపోతావు. ప్రభువు రాకడ నీ దుఃఖ దినములకు సమాప్తమని జ్ఞాపకం చేసుకో. ప్రభువు రాకడ నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన కృతజ్ఞత, స్తుతి ప్రభువును ఎదుర్కోవడానికి సహాయపడుతుందని జ్ఞాపకం చేసుకో. నువ్వు చిన్న మేలు చేసినా, నువ్వు చిన్న ప్రార్థన చేసినా, నువ్వు కొంచెం కృతజ్ఞత చెల్లించిన, ఈ మేలు, ఈ ప్రార్థన, ఈ కృతజ్ఞతాస్తుతి ప్రభు దగ్గర ఉన్నదని జ్ఞాపకం చేసుకో. సువార్త పాటలు చెప్తానంటే, దుఃఖంలో ఉన్న నీవు మరలా నన్ను చూస్తావు. దుఃఖంలో ఉన్న నీ కొరకు నేను మరలా వస్తాను. నేను వచ్చినప్పుడు ఏమైందంటే నీ హృదయం సంతోషిస్తుంది. నీ సంతోషం ఎవరు కూడా తీసేయడం తరం కాదు. ప్రభువులో వచ్చే సంతోషం మనుషులు ఇచ్చే సంతోషం కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పోయిన ఆదివారం చాలామంది పేద బిడ్డలకు మరి పార్సీ బంధం సంఘం నుంచి చీరలు అవి పంచిపెట్టడం జరిగింది. నేను చెప్పాను, ఈ చీరలు పంచిపెట్టడం ఇవి వీడియోలు తీయొద్దు, మళ్ళీ నేను చెప్తాను ఫోటోలు తీయొద్దు అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే, ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పెట్టుకోవాలనుకున్నట్టయితే నీవు ఫలాన్ని పొందేవు ఆల్రెడీ. వారు తమ ఫలం పొంది ఉన్నారని చెప్పి నేను మీతో చెప్తున్నానంటాను. అంటే అర్థం ఏంటంటే, నువ్వు బీదలకు పంచిపెట్టు, ఇంకా ఏదైనా చెయ్యి, నీకు చేతనైన మేలు నువ్వు చెయ్యి, కానీ నీకు ఉన్నన్ని కనెక్షన్స్లో పబ్లిసిటీ మాత్రం చేసుకోవద్దు. ఇదే వాక్యాన్ని నేను ఒక గ్రూప్లో పెట్టాను. ఏమనంటే, గ్లోరీ టు బి గాడ్, ఇట్స్ నాట్ ఫర్ పబ్లిసిటీ ప్లీజ్ అని పెట్టాను. అక్కడ ఉన్నటువంటి ఒక దైవజనుడు రిప్లై ఇచ్చాడు. ఏమనంటే, దిస్ ఈజ్ నాట్ ఫర్ పబ్లిసిటీ, దిస్ ఈజ్ ఫర్ మోటివేషన్ అని చెప్పేసి అన్నాడు. నేను చెప్పాను, ఇఫ్ యు ఆర్ ఇంప్రెస్డ్ బై మోటివేషన్స్ వీడియోస్,
దట్ ఈస్ నాట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ అని చెప్పాను. నీ హృదయంలో జరిగేటువంటి మోటివేషన్ ఉండాలి, కానీ ఎవరో వీడియో పెడితే ఎవరో మోటివేషన్ అయితే నువ్వు చేసేది మేలు కాదు, అది పుచ్చుకునేటోడికి అది ధర్మము కాదు. మళ్ళీ చెప్తాను, ఎవరో చేశారని ఏదో వీడియో పెట్టారని చెప్పేసి నువ్వు చేయొద్దు. మేలు చేసేవాడు ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకోడు, మేలు చేయాలనే మనసాక్షి కలిగి ఉన్నట్టు చేస్తాడు. ఒక విషయం. రెండో విషయం, నువ్వు మోటివేషన్ కొరకు పెడుతున్నావా, పబ్లిసిటీ కొరకు పెడుతున్నావా? హృదయాన్ని పరీక్షించే దేవుడు నీతో ఉన్నాడు. ఇది మర్చిపోద్దు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు ఒక్క దుప్పటి ఇచ్చి గ్రూప్లో 150 మందికి నువ్వు వీడియో పెడుతున్నవే, అది పబ్లిసిటీ కొరక, మోటివేషన్ కొరక? యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. జాగ్రత్త వినండి. నాకు బాగా గుర్తేంటంటే, ఒక ఆయన నేను పనిచేసే సంఘంలో 100 మందికి చీరలు పంచుతా అన్నాడు. నేను చెప్పాను, సార్ దయచేసి మీరు ఇచ్చే 100 చీరల కంటే కూడా మీరు మారు మనసు పొందడం చాలా అవసరం అండి అని చెప్పినాను. ఇంక ఇస్తాడా 100 చీరలు? సరే అయ్యా, ఈసారికి మాత్రం వేరే ఊర్లో మాట ఇచ్చినా అక్కడ ఇస్తున్నా, వీలైతే వచ్చేసారి ఇస్తా అంటే, వచ్చేసారి అవసరం లేదు సార్ నాకని చెప్పిన. నిజమే, ముఖస్థుతి కొరకు పేదలకు చీరలు పంచి పెడితే పరలోక రాజ్యం పోతారని మీరు అనుకుంటారా? ఈజ్ ఇట్ ద రియల్ జాయ్ ఆఫ్ యువర్ హార్ట్? ఒక్కసారి సేవకులు మనం ప్రశ్నించుకోవాలి. సంఘానికి తెలవకపోతే వాళ్ళకి చెప్పాలి, ఈ వీడియోలు ఈ ఫోటోలు పబ్లిసిటీ కొరకు కాదు అని చెప్పాలి. నీవు ధర్మం చేయనప్పుడు రహస్యమందున్న చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తానని చెప్పి నీకు తెలవదా? ప్రియ దేవుని బిడ్డ, ఒక్కటే జ్ఞాపకం చేసుకో, నువ్వు ప్రభువుని చూస్తే పొందే సంతోషం వేరు, పబ్లిసిటీలో వచ్చే సంతోషం వేరు. పబ్లిసిటీ చేసుకుంటే ప్రజలు నిన్ను పొగుడుతారు. పబ్లిసిటీ ప్రజల కొరకు, నువ్వు ప్రజల కొరకు చేస్తే ప్రజలు నిన్ను తప్పకుండా. కానీ వెన్ యూ టర్న్ టు గాడ్, నువ్వు ప్రభు వైపు చూసినప్పుడు నీకు ఆ సంతోషం ఉండదు. నువ్వు దేవుని మహిమను దొంగిలించిన వాడవైతావు తప్ప దైవజనుడవు కాదు అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓకేనా? జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు దుఃఖపడతావు కానీ లోకం సంతోషపడుతుంది. నేను నీ దగ్గరికి మరలా వస్తాను, అప్పుడు మీ దుఃఖము సంతోషమగును, మీ హృదయము సంతోషంతో నిండుతుంది. ఆ సంతోషం ఎవరిచ్చే సంతోషం అంటే దేవుడిచ్చేటువంటి సంతోషం. ఈ దుఃఖం ఎవరి సంతోషం అంటే దేవుడు అనుగ్రహించే దుఃఖంలోంచే వచ్చే సంతోషం. 3 పాటలు మీరు విన్నారు కదా. సియోన్ నివాసులారా, నేను మీ యొద్ద నివాసం చేస్తున్నాను, నేను మీతో కూడా ఉంటాను, నేను మిమ్మల్ని కోరుకున్నాను, నేను మీ దేశాన్ని ప్రతిష్ఠించాను, మీరు సంతోషించండి అని చెప్తున్నాడు. సహోదరులారా, తెస్సలోనికై సంఘమా, పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలారా, విశ్వాసంను గొప్ప ఉపద్రవంలో కూడా క్రీస్తు వాక్యాన్ని అంగీకరించిన తెస్సలోనికైలారా, సహోదరులారా, ఎల్లప్పుడూ సంతోషించండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయం నందు కృతజ్ఞత చెల్లించండి, మేలు చేయట మర్చిపోకండి. కీడు చేయకపోయినా పర్లేదు, మేలు చేయకపోయినా పర్లేదు, కానీ దయచేసి దుఃఖపడేటువంటి స్థితి మాత్రం తేకండి. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతుంటే, సంతోషించుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు అంటే, ప్రభువు సమీపంగా ఉన్నప్పుడు వాగ్దానం పొంది విశ్వసించిన వారు సంతోషిస్తారు, వాగ్దానం కొరకు కనిపెట్టుకున్న వారు సంతోషిస్తారు, వాగ్దానాల ప్రకారము జీవించిన వారు కూడా సంతోషిస్తారు. జీవించే సంఘము మేలు చేసే సంఘం, జీవించే సంఘము ప్రార్థించే సంఘం, జీవించే సంఘము కృతజ్ఞతాస్తుతి చెల్లించే సంఘం. ఈ సంఘము
సంతోషభరితమైన సంఘమని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మీకు 7 వాక్యాలు చెప్పి ముగించబోతున్నాను. ఇది మీ యొక్క ప్రసంగ సహకారి అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు నేను మీకు 7 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే వాగ్దానాలు నమ్మినటువంటి వారి యొక్క సంతోషం. వాగ్దానాల్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, అండర్ ఎనీ సిచ్యువేషన్స్, యు బిలీవ్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. విలాపవాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం చెప్తుంటే, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలులకు ఎంత విశ్వాసం అంటే, మా దేవుడు వాగ్దానం చేస్తాడంటే అది తప్పకుండా నెరవేరుస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 36వ వచనం చెప్తుంటే, యెహోవానైన నేను మాట ఇచ్చాను, నేను దాన్ని నెరవేరుస్తాను. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీలు దేవుని వాగ్దానం నమ్మి సంతోషించేవారు, బంధకాల ఉండి కూడా నిరీక్షణ గలవాళ్ళు. కాబట్టి నెంబర్ 1 ఏంటంటే, వాగ్దానంలో నమ్మిన ఇశ్రాయేలీలు వాగ్దానంలో నమ్మి సంతోషించేవారు. వాగ్దానం నమ్ముతున్నారు, ఆ వాగ్దానం ఎప్పటికైనా నెరవేరుతుందని చెప్పి సంతోషిస్తున్నారు. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు ఏ విధంగా ఉండనియండి, వెన్ యు ఆర్ జీరో, హీ విల్ మేక్స్ యూ యాజ్ హీరో త్రూ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ బై ద ఫెయిత్. వాగ్దానాలు నమ్మిన ఎవ్వరు కూడా విడిచిపెట్టబడలేదు. ఇశ్రాయేలు వాగ్దానం నమ్మారు. అదే నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మోషేకు చెప్తాడు, నేను వీరి పితరులకు చెప్పినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఇశ్రాయేలును చూడవచ్చాను. ఐగుప్తుల బానిసత్వంలో వారు పెట్టుచున్న మొర నాకు వినబడ్డది. దేవుడు మన పితరుల యొక్క వాగ్దానం నెరవేర్చాడు. ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనంలో 24వ వచనం చెప్తాడు. ఏమంటే, యోసేపు చెప్తాడు, నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు. అప్పుడు ఈ ఎముకలు తీసుకెళ్ళి మీరు వాగ్దాన దేశంలో పెట్టండి. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు, చూడడానికి వస్తాడు. ఎంత చనిపోయే చివరి క్షణాల్లో కూడా ఇశ్రాయేలుడు అంటే దేవునికి ఎందుకు అంత ఇష్టం అంటే, వారు దేవుని జనాంగం కాబట్టి. వాగ్దానాలు నమ్మాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి చెప్తున్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఇశ్రాయేలు తండ్రి అయినటువంటి అబ్రహాము, ఇజ్రాయేల్ యొక్క తాతగారు, యాకోబు యొక్క తాతగారు అబ్రహాము దేవుని నమ్మాడు. ఆయన వాగ్దానం నెరవేర్చకు సమర్థులని చెప్పి రోమాపత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చెప్తున్నాడు. సో నెంబర్ 1 రాసుకోండి, వాగ్దానమును నమ్మిన వారి సంతోషం అని చెప్పి రాసుకోండి. నెంబర్ 2 వచ్చేసి ఏం చేయాలంటే, కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 చెప్తాను. పాత నిబంధన నుంచి ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా 1 ఫెయిత్, 1 గాడ్, 1 హోప్. క్రొత్త నిబంధనకు వచ్చేవరకు ఏమైందంటే, మీరు సేవకులు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆ దేశంలో అనగా 2వ అధ్యాయము 8వ వచనం లూకా సువార్త, లూకా 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. వారు మిక్కిలి భయపడగా దూత వారితో, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పాడు. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా మహా సంతోషకరమైన
సువర్తమానం. ఆ సువార్తలో ఏముందంటే సంతోషం ఉంది. ఇప్పుడు మీకు కొంచెం వివరంగా చెప్తాను. ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు, తప్పు చేయించడు. ఇది వాస్తవం. ఏంటి అనంటే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు, కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ పొలములో ఉండి తమ మందను కాచుకొంచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చాను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించాను. ఓకే కదా. కొందరు అని ఎక్కడ ఆపండి. కొందరు రాత్రి వేళ పొలంలో ఉన్నట్టయితే మిగిలిన కొందరు ఎక్కడున్నారు? కొందరు అనే మాటకు అర్థం ఏంటంటే అందరూ కాదు అని అర్థం. అట్లయితే కొందరు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందని కాసుకుంటూ ఉంటే ఇంకా కొందరు ఎక్కడో ఉన్నారు. ఆ కొందరు ఎక్కడ ఉన్నారో నేను ఈ ప్రసంగంలో చెప్పను, కానీ వాక్యం చెప్తాను, మీరు దాన్ని చదవండి. ఓకేనా. ఇంకా మిగిలిన కొందరు ఎక్కడ ఉన్నారంటే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనం నుంచి 11, 12 వచనాలు ఉంటారు. ఓకేనా. ఆ కాపర్ల గురించి నేను ఇప్పుడు ప్రసంగంలో చెప్పను, మీకు ఓపిక ఉంటే మీరు చదువుకోండి. కొందరేమో రాత్రి వేళ పొలంలో ఉన్నారు, ఇంకా కొందరేమో ఇంకెక్కడో ఉన్నారు. అక్కడ చూడండి, యెషయా గ్రంథము 56:10 నుంచి మీరు చూస్తే వారి కాపరులు నిద్రాసక్తులను ఉంది. తర్వాత ఇక మిగిలింది మీరు చూడండి. కొందరు కాపర్లేమో యెషయా గ్రంథం 56వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నారు. ఇంకా కొందరేమో లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నారు. ఓకేనా. మీకు ఒక మర్మం చెప్తాను. ఏంటంటే ఈ బైబిల్ చూడండి నా వైపు. ఓకేనా. ఓకే కదా. ఓకే కదా. ఇక్కడ మీరు చూడండి, ఇటు నుంచి 1, 2, 3, 4. ఓకేనా. 1, 2, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అండ్ ఫోర్త్ పార్ట్. ఓకే కదా. ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తాను, మీరు నమ్మండి. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, లూకా 2:8 సంగతి చెప్తున్నాను మీకు. ఓకేనా. ఇక్కడ 2వ అధ్యాయం స్టార్ట్ అయింది. 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం వచ్చి 8వ వచనం ఇక్కడ స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ 8వ వచనం స్టార్ట్ అయిందంటే ఆ దినములలో కొందరు గొర్రెల కాపరులు అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అయింది. ఆ దినంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలంలో ఉండి తన మందను కాచుకొంచుండగా ఇట్లట్టుంటుంది. ఓకేనా. ఇప్పుడు రహస్యం ఏంటంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో నేను చెప్పిన 10వ వచనం ఉంది చూడండి. ఆ 10వ వచనం కూడా ఈ ముద్రించబడిన బైబిల్లో ఇదే ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్తున్నా ఈ మర్మం. నిద్రించే కాపర్లు ఇదే స్థలంలో ఉన్నారు, వాళ్ళ గురించి రాయబడ్డది. పొలంలో శ్రమ పడుతున్న కాపర్ల గురించి కూడా ఇదే స్థలంలో రాయబడ్డది. దీని విషయం ఏంటంటే వారు కాపర్లే, వీరు కాపర్లే. కాకపోతే ఈ కాపర్లు ఎవరయ్యా అంటే చెప్తాను మీకు. పొలంలో ఉన్న కాపర్లు 1, మెలకుగా ఉన్న కాపర్లు 2, శ్రమపడే కాపర్లు 3, మందను కాచుకునే కాపర్లు 4, ప్రాణం పెట్టే కాపర్లు 5. ఓకేనా. ఈ 5 విషయాలు కూడా మీరు మళ్ళీ రిపీట్ చేసుకొని రాసుకోండి. పొలంలో ఉన్న కాపర్లు, మెలకుగా ఉన్న కాపర్లు, మందను కాచుకునే కాపర్లు, శ్రమపడే కాపర్లు, అవసరమైతే ప్రాణం పెట్టే కాపర్లు. వీళ్ళ దగ్గరికి ప్రభుదూత వచ్చాడు తప్ప ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న కాపర్ల దగ్గరికి దూత రాలేదు. కారణం ఏంటి అంటే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. మీకు అంటే ఎవరికి తెలుసా? ఇప్పుడు అర్థమైందా మీకు? పొలంలో ఉన్నవారికి, మెలకుగా ఉన్నవారికి, మందను కాసుకునే వారికి, శ్రమ పడేవారికి, తర్వాత ప్రాణం పెట్టేవారు, వీరికి మాత్రమే ప్రభుదూత ప్రత్యక్షమైన తప్ప నిద్రపోతులకు, సోమరిపోతులకు, నటించే సేవకులకు దేవుని దూత ప్రత్యక్షము కాదు. కారణం అంటే ప్రత్యక్షమైన కానీ వారి వల్ల ప్రయోజనం లేదు.
అతి భయంకరమైనటువంటి విషయాలు అక్కడ రాయబడ్డాయి. యెషయా గ్రంథం 56:10. మీరు దయచేసి సేవకులు మీరు చదవండి. ఎందుకో పోయి ఒక క్రిస్మస్ కాపర్ల సదస్సుకి నన్ను పిలవడం జరిగింది. క్రిస్మస్ కాపర్ల సదస్సుకి పోయాను. మరి ప్రార్థన చేశాను. దేవుడు ఇదే వాక్యం చెప్పమన్నాడు, చెప్పాను. చెప్పిన తర్వాత నేను అక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి ఇంకో ప్రోగ్రాం ఉంటే ఆ ప్రసంగం అయిన తర్వాత నేను అక్కడ భోజనం కూడా చేయలేదు, నాకు టైం సరిపోలేదని నేను వెంటనే మళ్ళీ కారులో వేరే దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు రాత్రి ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్తున్నాడు ఏమంటే, అన్నా నువ్వు వాక్యం చెప్పావు, వాక్యాన్ని చూపించావు, ఏ కాపరిగా ఉంటావో చూడు, లూకాసు వార్త 2వ అధ్యాయము ఆ 8-9 వచనం కాపరిగా ఉంటావా, యెషయా గ్రంథం 56:10 ఉన్న కాపరిగా ఉంటావా, నువ్వే చూడు అని చెప్పేసి ఆ సేవకులకు వాక్యం చెప్పినప్పుడు ఆ సేవకులకు హృదయంలో నొచ్చుకున్న వారు ఏం చేశారంటే, అన్న నువ్వు చేసిన పనికి నేను 20 కిలోల ఫ్రైడ్ రైస్ చేపించి బగారాన్ని చేపించి అంత చేస్తే 10 కిలోల రైస్ అదంతా కూడా మిగిలిపోయింది అన్నాను అని నవ్వి అంటున్నాడు. ఏమనంటే, అన్న ఆ యెషయా గ్రంథం 56 అధ్యాయం 10వ వచనం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం 9-10 వచనాలకి ఎవరు కూడా చూపించడం మేము చూడలేదు. కానీ మేము ఎంత సిగ్గుకరంగా బ్రతుకుతున్నాం అన్నది మాకు తెలిసింది. దేవుడు మా హృదయాలతో మాట్లాడు. మేము తిండి తినే కాపర్లుగా కాకుండా, తిండికి ఆతురపడే కాపర్లు కాక, పొలంలో శ్రమపడి ప్రాణం పెట్టే కాపర్లుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మేము ఎదురు చూస్తున్నామని చెప్పి దే రియలైజ్ ఎ లాట్. దే ఆర్ ద గుడ్ షెపర్డ్. వారు మంచి కాపర్లు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. తిండి కొరకు ఆధారపడే వాళ్ళు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ద షెపర్డ్స్ ఆఫ్ షీప్. జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, యెషయా గ్రంథం 56:10 వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదవండి. వారికి సంతోషం లేదు, అసలు సంతోషంతో వారికి సమాధానం కూడా లేదు, సంబంధం లేదు. కానీ పొలంలో ఉన్న కాపర్లు దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ చూస్తున్నాము ఎవరయ్యా అంటే మెలకువగా ఉన్న కాపర్లు సంతోషం. వాగ్దానాల కొరకు కనిపెట్టుకునే వారి సంతోషం నెంబర్ 1. మెలకువగా ఉన్న వారికి వచ్చేటువంటి సంతోషం నెంబర్ 2. నెంబర్ 3 మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తానంటే ఆశగొన్న వారి సంతోషం. ఆశగొన్న వారు ఏం చేస్తారంటే అనేకమైన విడిచిపెట్టి యేసు దగ్గరికి వస్తారు. తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, ఆ నక్షత్రం ఆ ఇంటిపైకి వచ్చినప్పుడు వారు అత్యానందభరితులై ఆ ఇంటిలోనికి వెళ్తున్నారు. ఈ ఇంటికాడ చేరుకోవడానికి యేసు ప్రభువు పుట్టినటువంటి ఇంటికాడికి దేశాన్ని చేరుకోవడానికి వారు ఏం చేశారంటే తూర్పు దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు. తూర్పు దేశాన్ని విడిచిపెట్టి వారు ఏం చేశారంటే ఆశగొన్న ప్రాణంతో యేసుని చేరుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఒకటి, వారు ఆ శిశువును చూసి అత్యానందభరితులయ్యారు, సంతోషించారు కదా. ఆశగొన్న ప్రాణంతో వారు సంతోషంతో తృప్తిపరచబడ్డరు. ఆ తర్వాతనే సాగిలపడ్డరు. ఆ తర్వాత వారు పెట్టెలు విప్పి కానుకలు అర్పించారు. అంటే దాని అర్థమేంటి తెలుసా? వారి సంతోషంలో ఎక్కడుంది అంటే వారు సాగిలపడి ఆయనకు పూజ చేశారు. మళ్ళీ మీకు చెప్తాను, మీకు ఏబి మాసిలామణి అయ్యగారు గుర్తుందో లేదో, ఈ జనరేషన్లకు తెలియదు. మాసిలామణి గారు ప్రపంచ ప్రసంగ చక్రవర్తి అయినటువంటి మాసిలామణి గారు, నడిపించునానవ అనే పాట రాసిన దైవజనులు, అందాల తార
అరుదించి నాకైనటువంటి పాట రాసినటువంటి హే ప్రభు యేసు పాట రాసినటువంటి దైవజనులు, ఆయన ప్రపంచ ప్రసంగ చక్రవర్తి దైవజనులు. ఆయనతో ఉండే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. కెత్తిటల్ డోర్నకల్లో ఉన్నప్పుడు అక్కడ ఆయన చెప్తాడు ఏమంటే, అందరూ కలిసి చేసేది ఆరాధన, ఒక్కళ్ళు చేసేది పూజ అన్నాడు. ప్రతి ఇంట్లో పూజ గది ఉంటుంది. ఆ పూజ గదిలో ఒక్కళ్ళు మాత్రమే వెళ్తారు. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే పూజ గదిలోకి పోయిందంటారు. పూజ ఎవరు చేస్తారంటే, నువ్వు వ్యక్తిగతంగా చేసేది పూజ, అందరం కలిసి సంఘంలో చేసేది ఆరాధన. ఓకే కదా? ఈ జ్ఞానులు ఆయనకు సాగిలపడి ఆయన పూజించారు. పూజ అనే మాట అక్కడ వాడబడేది. పూజించడం అంటే అర్థమంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరుగానే వారు సాగిలపడ్డారు. ఆ సాగిలపడ్డప్పుడు వారు తమ పెట్టెలు విప్పి అంటే అర్థమంటే ఎవరు పెట్టెలు వాళ్ళు విప్పారు. వారు కానుకలను దేవునికి అర్పించారు. వారు దేవునికి కానుకలు అర్పించారు. వారు కానుకలను అర్పించారు. ఎప్పుడు కానుకలు అర్పించారంటే, ముందు సాగిలపడ్డారు, తర్వాత పూజించారు, ఆ తర్వాతనే కానుకలు అర్పించడం అనేది దట్ ఈస్ ద లాస్ట్ థింగ్, చివరి భాగం అది. ముందు నువ్వు పూజించు, దానికి ముందు సాగిలపడు. ఇక్కడ చెప్తుంటే ఆశగొన్న ప్రాణము తృప్తిపరిచే దేవుడు కనుక 107వ కీర్తన 9వ వచనం ఉంటుంది. ఆయన ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆకలిగొన్న వారిని మేలుతో తృప్తిపరిచే దేవుడు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆశ కొంటే నువ్వు తూర్పు దేశాన్ని విడిచిపెడతావు, యూదయ దేశానికి వస్తావు. నువ్వు ఈ లోకంలో క్రీస్తుని చేరుకోవాలంటే, మెస్సయ దగ్గర రావాలంటే నీ జీవితంలో చాలా వదులుకోవాలి, విడిచిపెట్టాలి. నీ జ్ఞానాన్ని పక్కన పెట్టాలి. నీ జ్ఞానం కంటే జ్ఞాని ఎవరంటే బాలుడైన యేసు అని చెప్పి వారు గ్రహించి, జ్ఞానులే సాగిలపడి, జ్ఞానులే పూజించి, జ్ఞానులే వచ్చి కానుకలు అర్పించారు. నువ్వు ఆశకున్న ప్రాణం అయితే తృప్తిపరిచే దేవుడు ఆయన. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చే వరకు మనం చూసినట్టయితే కనిపెట్టుకునే వారి యొక్క సంతోషం. అవునా? కనిపెట్టుకునే వారి యొక్క సంతోషం. ఎవరు కనిపెట్టుకున్నారు అని అంటే మనకు బాగా తెలుసు, హన్న కదా, ఆషేరు గోత్రికురాలు, పనూయేలు కుమార్తె అయిన హన్న. అవునా? అది కూడా లూకా సువార్త 2వ అధ్యాయంలోనే ఉంది. అక్కడ మీరు ఒకసారి చూస్తే అక్కడ స్పష్టంగా కనబడుతుంటే ఆమె 84 సంవత్సరములు కలిగినటువంటిది ఏం చేసిందంటే అప్పుడే లోపలికి వచ్చి ఆ యొక్క ప్రభు యొక్క రక్షణ కొరకు కనిపెట్టుకున్న వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అది కూడా మీరు చెప్పొచ్చు ఏంటంటే ఆ యొక్క 29, 32, 30 ఇక్కడ మనం చూస్తే 37వ వచనం, 36, 37 వచనంలో ఆషేరు గోత్రికురాలు, పనూయేలు కుమార్తె అని చెప్పి అక్కడ రాయబడింది. ఇక్కడ మనం చూస్తే కనిపెట్టుకునేవారు. ఆ తర్వాత మనం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డటువంటి వ్యక్తి. ఎవరు ఈ పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తి అంటే సిమియోను. సిమియోను సంతోషపడుతున్నాడు. నాదా, ఇప్పుడు నీ దాసుని పోనిస్తున్నావు, నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను కదా. అక్కడ చూడండి ఒకసారి 26వ వచనం కదా, 25వ వచనం చెప్తా అంటే యెరూషలేములో సిమియోన్ అనే ఒక మనుషుడును, అతడు ప్రభు యొక్క రక్షణ చూడకముందు మరణం చూడని చెప్పి పరిశుద్ధాత్ముడు ఆయనకు బయలుపరిచాడు. ఇక్కడ ఏం చెప్తా అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కనిపెట్టుకుంటే అందునటువంటి సంతోషం. ఉపవాస ప్రార్థనతో కనిపెట్టుకున్నది ఆ యొక్క ఆషేరు గోత్రుడైన అన్న అయితే, పరిశుద్ధాత్మతో ప్రభువు రాకడ కొరకు కనిపెడుతున్నటువంటి వ్యక్తి సిమియోన్ అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. 4 విషయాలను మీకు చెప్పాను. 5వ విషయంలోకి మనం వచ్చినట్లయితే, 5వ విషయంలో మనం చూసినట్లయితే సంఘం కాకుండా చూడండి, తెస్సలోనికే సంఘం కింద చెప్పారు కదా మీకు. సంఘం ఎప్పుడు సంతోషపడతా అంటే 3 విషయాలు నేను మీకు చెప్పేశాను.
మేలు చేయటం సంతోషం, ఎడతెగక ప్రార్థన చేయటం సంతోషం, ప్రతి విషయం ముందు కృతజ్ఞత చెల్లించడంలో సంతోషం. ఇది నెంబర్ 5 పాయింట్ రాసుకోండి. నెంబర్ 6 మనం చూసినట్టయితే ప్రభువుని మరలా చూసినప్పుడు మీ దుఃఖ దినం సమాప్తం అయిపోతాయని చెప్పేసి మన అక్కడ చెప్పాడు కదా, మీ దుఃఖము సంతోషమని చెప్పాడు కదా సువార్త పాఠంలో. ఆ సువార్త పాఠంది 6వ పాయింట్గా రాసుకోండి. ఏంటి 6వ పాయింట్ అంటే, నేను మరలా మీ వద్దకు వస్తాను, అప్పుడు మీ దుఃఖము సంతోషమగును, మీ సంతోషం ఎవడు కూడా మీ వద్ద నుండి తీసివేయడు అనేది 6వ పాయింట్ రాసుకోండి. 7వ పాయింట్ మనం చూస్తే, నేను మీకు ఇందాక చెప్పిన మాట ప్రకటన 21:3 ఓకే కదా. అక్కడ దేవుడు తానే తన ప్రజల మధ్య నివసిస్తాడు, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుని ఉంటాను. ఇది దేవుని ప్రజల యొక్క నిత్య సంతోషం, ఎటర్నల్ జాయ్ ఇన్ న్యూ హెవెన్, ఎ న్యూ స్కై, న్యూ జెరూసలేం. ఓకే కదా. ఇవి కాక కొంచెం నేను మీకు వివరణ చెప్పాలంటే, సృష్టి కూడా దేవుని యొక్క రాకడ కొరకు సంతోషపడుతుంది. మెస్సయ కొరకు సృష్టి కనిపెడుతుంది. అక్కడ మనం చూసినట్టయితే కీర్తనలు 96వ కీర్తన ఒకసారి మీరు చూడండి. 96వ కీర్తన 11వ వచనం చదువుదాం. కీర్తనలు 96వ కీర్తన 11వ వచనం చదువుతాను. అంతలో యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథము 35:1 వచనం మనం చూద్దాం. కీర్తన గ్రంథం నుంచి మనం చూస్తే 96వ కీర్తన 11వ వచనం నేను మీకు చెప్తాను చూడండి. యెహోవా వేంచేయుచున్నాడు, ద లార్డ్ ఈజ్ కమింగ్. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. ప్రభువు యెహోవా వేంచేయుచున్నాడు. ప్రభు యొక్క రాకడ సంతోషించేది ఎవరంటే, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక కదా. పొలమును దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక కదా. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 1వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అరణ్యమును ఎండిన భూమి కదా. అడవి ఉల్లసించి కస్తూరి వలె పుష్పము వేయును, అది బహుగా పూయును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారుకున్న సొగసు దానికి ఉండును అని యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు వారి యొక్క హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యమౌనుడి, ప్రతిదండన చేటకై మీ దేవుడు వేంచేయుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రకారము ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. హల్లెలూయా. తాను వచ్చేది ఎందుకంటే నిన్ను రక్షించడానికి, తాను వచ్చేది ఎందుకంటే నిన్ను తానుండే స్థలంలోకి తీసుకొని వెళ్ళడానికి, తాను వచ్చేది ఎందుకంటే తన వాగ్దానాలు నెరవేర్చడానికి. సంతోషించుదాం, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అనే శ్రేయానికి వందనాలు, స్తుతి స్తోత్రం. నాయన 7 విషయాలు నువ్వు మాతో మాట్లాడవు తండ్రి, నీకు స్తోత్రములు. వాగ్దానం లేదు సంతోషించేవారు, మెలకుగా ఉండి సంతోషించేవారు, కనిపెట్టుకుంటూ సంతోషించేవారు, పరిశుద్ధాత్మతో సంతోషించేవారు, మేలు చేసి సంతోషించేవారు, ప్రార్థనలో సంతోషించేవారు,
నాయన కృతజ్ఞతాస్తులో సంతోషించేవారు, ప్రభువా నీ రాకడ కొరకు దుఃఖంలో ఉండి కూడా సంతోషించేవారు. తండ్రి, ఆకాశం మహాకాశంలో భూమి దాని సంపూర్ణత సంతోషిస్తుండగా నీవు మమ్మల్ని రక్షించటకై వేంచేస్తున్నావు కనుక మా రక్షణ దినములు సమీపమైన జ్ఞాపకం చేసుకొని మా రక్షకుడైన క్రీస్తు కొరకు కనిపెట్టుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు శక్తిగా నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనకును ప్రభు రాకడ కొరకు సిద్ధపరచు మేలు చేయటయందును, ప్రార్థన చేయటందును, కృతజ్ఞతాసు చెల్లించటందును సంతోషంతో కనిపెట్టుకుని వారికి ఇప్పుడు సదాకాలంతోనే ప్రభు తన మహిమ మనమే ప్రకాశింపచేసి నిత్య జీవనంలోకి తీసుకొని వెళ్ళునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు మనందరినీ దీవించునుగాక. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. దేవుడు తప్పకుండా మీ ప్రతి అవసరత క్రీస్తు యేసున కృపా మాదేశను తీర్చునుగాక. క్రిస్మస్ పండుగ యొక్క సంతోషము మీకు, మీ కుటుంబమునకు, సేవకులకు దేవుడు దయచేయునుగాక. దేవుడు మనందరినీ తన మహిమ రాజ్యంలో చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.